వెల్కమ్ బ్యాక్ టు బీబీ రివ్యూస్. మళ్ళీ మీ అందరికీ బిగ్ బాస్ హౌస్ నుండి ఒక క్రేజీ అప్డేట్తో వచ్చేసాం. ఇప్పుడు హౌస్లో జరిగిన రచ్చ, డ్రామా, కన్ఫ్యూజన్ అన్నీ క్లియర్గా, హానెస్ట్గా మీ ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి రీతు మరియు భరణి మధ్య పెద్ద బ్యాటిల్ స్టార్ట్ అయింది. జంక్ యార్డ్లో ఉన్న 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్, 3 సర్కిల్స్ని కరెక్ట్ రోస్లో పెట్టి కంప్లీట్ చేయడం వల్ల ఫస్ట్ విన్ డిసైడ్ అవ్వాలి. రీతు స్పీడ్తో స్టార్ట్ అయింది. భరణి కామ్గా ఫాలో అవుతున్నాడు. గేమ్ హీట్ అవ్వడంతో రీతు భరణిని పుష్ చేసిన మూమెంట్ కూడా ప్రోమోలో కనిపించింది. ఫస్ట్ ట్రయాంగిల్ కంప్లీట్ చేసి రీతు సైట్ లీడ్ తీసుకుంది. అయినా భరణి కూడా బ్యాక్ అవ్వకుండా ఫైట్ చేసి నెక్స్ట్ పీస్ అరేంజ్ చేసేసాడు. హౌస్లో అందరూ ఇమాన్యుయల్, మిగతా కంటెస్టెంట్స్ అందరూ రీతుకి ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తనుజ ఓన్లీ భరణిని సపోర్ట్ చేస్తూ నాన్న కేర్ఫుల్, కరెక్ట్ షేప్ పెట్టు అని రిపీటెడ్లీ చెప్తూ ఉంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఒక రో కంప్లీట్ అయ్యాక రింగ్ని పోల్ మీద హ్యాంగ్ చేయాలి. రీతు రో కంప్లీట్ చేసి తర్వాత పోల్కి హ్యాంగ్ చేసింది. కానీ కంప్లీట్ అయ్యాక సంజన గారు వెంటనే రీతుని విన్నర్గా అనౌన్స్ చేసేసారు. అప్పుడు తనుజ వెంటనే డౌట్ రైజ్ చేసింది. ఇది ట్రయాంగిల్లా లేదు, మిగతావన్నీ సేమ్ ఉన్నాయి, ఇది సేమ్ లేదు, ఇంకోటి ఏమైనా ఎక్స్ట్రా ఉందేమో చూద్దామని చెప్పి చాలా వరకు అందరు కలిసి అక్కడ జంక్ యార్డ్లో అంతా సెర్చ్ చేసి చూస్తారు. అప్పుడు ఇంకా వెంటనే భరణి కూడా చూసి ఇది అసలు ట్రయాంగిలే కాదు, ఇది ఎడ్జెస్ అన్నీ కట్ అయి ఉండిపోయి, ఇది ఎట్లా ట్రయాంగిల్ అవుతుంది, ఇది రెక్టాంగిల్ అని భరణి ఫుల్ ఫైర్ అయిపోయి ఆడియన్స్కి చెప్పి సంచాలకుతో మాట్లాడుతుంటారు. అప్పుడు వెంటనే రీతు రియాక్ట్ అయిపోతుంది. వెరీ బ్యాడ్ భరణి గారు, నా నేమ్ ఎందుకు తీస్తున్నారు, విన్నర్ అనౌన్స్ చేసింది సంచాలక్, నేను అడుగుతుంది క్వశ్చన్ని కూడా సంచాలక్ని అని భరణి ఆన్సర్ ఇస్తాడు. వెంటనే ఇంకా రీతు ఫ్రస్ట్రేషన్లో ఒకరు గెలిస్తే పెద్ద రచ్చ చేయడానికి ఉంటారు అని ప్రోమోలో పవర్ఫుల్ లైన్స్ ఇచ్చేసింది రీతు. వెంటనే భరణి కూడా చాలా రియాక్ట్ అయ్యారు దానికి. వాకౌట్ తర్వాత అట్మాస్ఫియర్ సైలెంట్ అయింది. వెంటనే భరణి గారు కన్యాన్ని ఇన్వాల్వ్మెంట్ చేశారు. గేమ్స్ అన్నీ మోసపోతున్నాము, ఇట్లా మాకే అన్యాయం జరుగుతుంది, మాకు తెలుసు, ప్రీవియస్ గేమ్స్లో కూడా లెగ్ షూ చూపించి అది చూసిన మనుషులు ఎలా అయితే వాళ్ళు విన్ అయ్యి అక్కడ చీటింగ్ జరిగిందో మాకు ఇప్పుడు కూడా ఈ గేమ్లో కూడా మాకు చీటింగే జరిగింది, ఇది ఫెయిర్ ఎలా అవుతుంది అని. వెంటనే కళ్యాణ్ రియాక్ట్ అయిపోయాడు. మీరు దేని గురించి మాట్లాడతాం, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, అసలు నన్ను ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఆ వీడియో నేను చూశాను పర్సనల్గా, కన్ఫెన్షన్ రూమ్లో జరిగిన అది, నాకు శ్రీజ కూడా వచ్చి పర్సనల్గా చెప్పింది దీని గురించి, అసలు ఈ విషయం డెమాన్కి ఏమాత్రం తెలియదు, మీరు దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అసలు మిడిల్లోకి, నాకు దీంతో ఏం సంబంధం, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే, భరణి నేను నీ పేరు ఎత్తలేదు కళ్యాణ్, నీ పేరు ఎత్తుతే అన్ను అంటే మీరు నన్నే మెన్షన్ చేశారు, నన్నే ఇన్వాల్వ్ చేశారు ది మ్యాటర్ అంటే, లేదు కళ్యాణ్ నేను నిన్ను మెన్షన్ చేయలేదు, నీ పేరు ఎత్తితే చెప్పు అంటే కళ్యాణ్ యాంగర్ ఇద్దరు అగ్రెసివ్ అయిపోయారు ఫుల్గా. ఇద్దరు అగ్రెషన్లో అట్లా కళ్యాణ్ వేలు చూపించి మాట్లాడడం, అది వెంటనే భరణి పాయింట్ వేసి వేలు చూపించకు నేను మాట్లాడను, నేను నీ గురించి అనట్లేదు, నాకు అన్యాయం జరిగింది, నేను నా దాని గురించి మాట్లాడుకుంటున్నా, మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని అట్లా అగ్రెషన్గా వార్ టు వార్ జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ కళ్యాణ్ భరణి కాన్ఫరెన్షన్ అయ్యాక వ్యూవర్స్కి క్లియర్గా ఒకటి స్ట్రైక్ అయింది. భరణి అన్నెసెసరీగా కళ్యాణ్ని ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చాడు. గేమ్ రీతు భరణి మధ్య జరుగుతుంది, కానీ భరణి సడన్గా కళ్యాణ్ నేమ్ పుల్ చేసి టాపిక్ని పర్సనల్ యాంగిల్లోకి తీసుకెళ్ళినట్టు నాకు అనిపించింది. ఇది గేమ్ ఫ్లోని డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ బిగ్ బాస్ ప్రోమోలో కూడా ఇది క్లియర్గా రిఫ్లెక్ట్ అయ్యింది. గేమ్కి ఎఫెక్ట్ అయ్యేలా మూమెంట్ ఇది. అనవసరంగా టాపిక్ ఓపెన్ చేసి ఇంప్రెషన్ ఫ్యాన్స్కి పడిపోయింది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ప్రోమోలో ఫైట్, కన్ఫ్యూజన్, ఆర్గ్యుమెంట్స్, ఎమోషనల్ అవుట్బరస్ట్ అన్నీ ఫుల్ ప్యాకేజ్గా ఉన్నాయి. రీతు భరణి రివియల్స్ పీక్లో ఉంది. సంజన టఫ్ కాల్ ఇచ్చింది. కళ్యాణ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్మెంట్ డ్రామాకి ఇంకో షేడ్ యాడ్ చేసేసింది. ఈ టాస్క్ రిజల్ట్ ఫుల్ ఎపిసోడ్లో
క్లియర్ అవుతుంది. కానీ ప్రోమో మాత్రం ఫుల్ రచ్చ గ్యారెంటీ ఇచ్చేస్తుంది. అందరూ భరణి గారి అగ్రెషన్ యాంగర్ మూమెంట్ చూడాలని చెప్పి ఎన్ని డేస్గానో వెయిట్ చేస్తున్నాను. అది నాకు తెలిసి టుడే ఫుల్ఫిల్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను. ఫైనల్గా భరణి గారి యాంగర్ వర్షన్ చూసేసాం బికాస్ ఆఫ్ దట్ టాస్క్ ఓన్లీ. సో మీరే చెప్పండి, ట్రయాంగిల్ వ్యాలిడా? సంజన గారి డెసిషన్ కరెక్టే అనుకుంటున్నారా, లేదా భరణి గారి పాయింట్ జస్టిఫైడ్గా అనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ like and subscribe to our channel, Epic BB Reviews.